అయ్యో, చేతులు జోడించు నాయనా. నాకవన్నీ అలవాట్లేదు. దేవుడు ముందు కూర్చొని అలవాట్లేదంటే ఎలారా? అమ్మా, ఆ 2 చేతుల్ని జోడించు. వాడి చూపే అంతమ్మా, నువ్వు కానివ్వు. ఓం క్షీరోదన్నం ప్రదేశే శుచిమణిలసత్సైకమోక్తికానాం బాలాకృత్తాసనస్తస్ఫటికమణి భైరమౌక్తికైర్మంతాంగః శుభ్రైరభ్రైరభ్రైరుపరివిష్టైర్ముక్తపీయూషవర్షైః రాజాధిరాజాయ ప్రసీదసాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమేకామాన్ కామకామాయ మహ్యం కామేశ్వర వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. అమ్మా, ఇంతటితో సత్యనారాయణ వ్రతం పూర్తయింది. అందరూ హారతి కళ్ళకద్దుకోండి. అమ్మా, నూతన దంపతులకి ఇప్పుడు ఎవరైనా కట్న కానుకలు మరి అబ్బాయి తరఫు నుంచి ఏమైనా పెడతారా అమ్మా? పాపం మా అనసూయక్క రమ్మనగానే వచ్చి కూర్చుంది. కానీ కూర్చుంటే సరిపోతుందా? కట్న కానుకలు ఇవ్వడానికి ఏమైనా ఉండద్దు? అయ్యో రామా, నేను బయటకే అన్నాను. కట్నం పెట్టడానికి అనసూయక్క దగ్గర ఏమీ లేదు కదా. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. నాతో పాటు నువ్వు మత్తులో ఉంటే మంచిదేమోనే. నోరు మూసుకుని పడుంటావు. నిజమే, నేను ఎవరికి ఏమీ ఇచ్చుకోలేని పేదదాన్నే కావచ్చు. కానీ ఇన్నాళ్లకి నా కొడుకు అమ్మా అని నోరారా పిలిచాడు. ఏదో ఒక కట్నం ఇవ్వకుండా ఎలా ఉండగలను? లావణ్య, బీరువాలో కవరుంది కదమ్మా, వెళ్ళి తీసుకురా. అలాగే అమ్మా. అమ్మా, నా మేనకోడలు నా కోడలవుతుందని ముందే తెచ్చిపెట్టుకున్నాను. నా మేనకోడలు రాకపోతేనే కోడలొచ్చింది కదా. తీసుకోమ్మా. అక్క అక్క ఏమైనాది? అక్క, అనసూయక్క పీటల మీద కూర్చోడమే కాదు, ఏదో కట్నం కూడా పెట్టి రాజమ్మ ముందు, వచ్చిన వాళ్ళందరి ముందు క్రెడిట్ కొట్టేసింది. దాని ముఖానికి కట్నం కూడానా? అవునక్క, నువ్విలాగే దూరంగా ఉంటే నీ స్థానం పడిపోయి అనసూయక్క నీ స్థానం కొట్టేస్తుంది. ఎవరు ఇచ్చినా ఎవరొచ్చినా ఏం చేసినా ఈ అమ్మాజీ స్థానం అమ్మాజీదే. అయినా ఏదో కట్నం ఇచ్చిండాదని ఆ దరిద్రాన్ని నన్ను ఎట్ట పోలుచావే? ఎంత కట్నం ఇచ్చినాది? 1000, 2000, మహా అయితే 5000. మరి ఈ అమ్మాజీ ఏమిచ్చాదో తెలుసా? ఈ అమ్మాజీ స్థానమేందో, స్థాయి ఏందో ఆ అనసూయకి, ఆ రాజమ్మకి, నీకు అందరికి చూపించా. పద. అయ్యో, నాకెందుకక్క చూపించటం? అయినా నాకు తెలీదా ఏంటి నీ గురించి? నోరు మూసుకొని రా. అమ్మా, కట్న కానుకలు ఇవ్వడం అన్నీ అయిపోయినట్టేగా. పంతులోరు,
పంతులు, ఈ అమ్మాజీ కట్నం పెట్టకుండా ఎట్లా అయిపోతుంది పంతులోరు? కూర్చోడానికి అర్హత లేనంత మాత్రాన కట్నం పెట్టడానికి కూడా అర్హత లేదా ఏమి? తీసుకోప్పా, తీసుకోమ్మే. నీకింత విలువైన బహుమతి ఎవరూ ఇవ్వలేదు కదా? విలువ అనేది ఇచ్చిన వస్తువుని బట్టి కాదత్తయ్యా, ఇచ్చేవారి మనసును బట్టి ఉంటుంది. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? అమ్మాజీ అక్క ఎంత విలువైన వస్తువు ఇచ్చినా మనసు లేదనే కదా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు అత్తయ్య గారు. తక్కువ విలువన్న కానికిచ్చే వాళ్ళని తక్కువ చేసి చూడొద్దు అని, వాళ్ళ మనసుల్ని చూడాలి అని అర్థం. బాగా చెప్పావమ్మా. ఈ మట్టి మొహాలకు అర్థం కాదులే గాని నువ్వు మెళ్ళ వేసుకోమ్మా. అమ్మా, ఒక్క నిమిషం ఆగు. ఎవరి నగలు వాళ్ళు వేసుకుంటే ఏంటి సరదా? వదినా, నువ్వు అన్నయ్యకి బ్రేస్లెట్ పెట్టు. అన్నయ్య, నువ్వు వదినకి నెక్లెస్ పెట్టు. ఏ వేసుకోవడం రాదా? ఇది కూడా నేనే వేయాలా? వేసుకోవడం రాక కాదు మరిది గారు, అదొక సరదా. నువ్వు పెట్టీశ్వరి. మరిది గారు, నెక్లెస్ వేయండి. చాలా ఇంకా చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా? అయిపోయింది నాయన. దేవుడి ఆశీర్వాదాలు దక్కాయి. తల్లిదండ్రులతో పాటు అత్తమామలు, పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకుంటే మీ కొత్త జీవితం చల్లగా ఉంటుంది. అమ్మెక్కడా? ఇదిగో ఇక్కడే ఉంది మరిది గారు. ముందు అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. రండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం అద్భుతమైన సీను! నువ్వు గనక నన్ను పిలవకపోయిండుంటే, నేను గనక రాకపోయిండుంటే ఇంత మధురమైన ఘట్టాన్ని చూసే భాగ్యం నాకు కలుగుండేదే కాదు. అందుకే ముందుగా నీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. పక్కన ఎవరున్నా లేకపోయినా ఆస్తి నీ చేతిలో ఉంది కాబట్టి ఆధిపత్యం నీదే అనుకున్నావు. కాని ఈరోజు పక్కన మగాడు లేకపోయేసరికి జీరో, గుండు సున్నా అయిపోయావు. రాజమ్మా, మగాడు మగాడు అన్నావు. అదే మగాడు నా పక్కనున్నాడు. ఎవరు గొప్ప, నువ్వా నేనా? ఏం గొప్ప గొప్ప అని జబ్బలు చరుచుకుంటాండావు. నా మొగుణ్ణి మాయ చేసి ఎత్తకపోయి నీ మొగుణ్ణి చేసుకుంటావే, అది గొప్ప కాదు రాజమ్మా. మొగోని తోడు లేకపోయినా మొండిగా నిలబడి ఈ ఊరినే ఏలే స్థాయికి ఎదిగినాను. అది గొప్ప. ఇంట్లోనే గెలవలేకపోయావు. రచ్చ గెలిచానని ఎలా అనుకుంటావా అమ్మాజీ?
శివ పిచ్చోడు కాబట్టి ఇన్నాళ్ళు నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటున్నాడు. కాని ఇప్పుడు నిన్ను ఆడించేదొచ్చింది. తన దగ్గర నీ పప్పులొడుకో. ఇక నీ చాప్టర్ క్లోజ్ అమ్మాజీ. అన్ని వదిలేసి మూల కూర్చుని రామ కృష్ణ అనుకునే రోజు తొందరలోనే ఉంది. సిద్ధంగా ఉండు. ఏంటి మ్యాన్, నువ్వు చెప్పే సోదంతా ఇంటా ఉండానని మరీ అంత శాతగాని దాని లెక్క కనిపిస్తా ఉండానా ఏమి? రామకృష్ణ అనుకుంటా ఓ మూల కూర్చుంటానో లేక ఈ రాజ్యాన్ని ఏలబోతానో చూచాండు. రండప్పా, వ్రతం చక్కగా అయిపోయినది కదా, సంతోషంగా ఉండారు కదా. నువ్వు కూర్చోమన్నావు కాబట్టి కూర్చున్నానమ్మా. మిగతా వాటితో నాకు సంబంధం లేదు. ఆశీర్వదించు. సల్లంగా ఉండండి. లేమే లే. అత్తయ్య, ఇందాక ఏదో అనేశాను. మిమ్మల్ని ఏదో అనాలని కాదు, ఏదో మాట వరుసగా అనేశాను అంతే. అవేవి మనసులో పెట్టుకోకండి అత్తయ్య. అదేం లేదు మే. తల్లి పిల్ల అన్నాక ఎన్నో అనుకుంటాం, అవన్నీ మనసులో పెట్టుకుంటామా ఏమి? థ్యాంక్స్ అత్తయ్య. అత్తయ్య, మీరు కూడా అత్తయ్యే కదా, మమ్మల్ని ఆశీర్వదించండి. నువ్వు అడిగి మరీ ఆశీస్సులు తీసుకోవాలా అమ్మా? కానీ నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి. నువ్వు ఏం చేసినా నేను అనేవాళ్లే ఉండరమ్మా. అసలు నీకు తిరిగే ఉండదు. పిల్ల పప్పలతో సంతోషంగా ఉండాలమ్మా. లేమ్మా. పొరపాటున ఒక్క మాట అన్నందుకే కాళ్ల మీద పడి క్షమాపణ అడిగింది. ఇది నాకెదురు తిరుగుతుందా? దూరం నుంచి చూస్తే కొండలన్నీ ప్రశాంతంగా ఒకేలా కనిపిస్తాయి అమ్మాజీ. కాని ఏదో ఒక కొండలో సలసల మరిగే లావా ఉంటుంది. అలాంటిదే నీ కోడలు. ప్రస్తుతానికి అణిగినట్టుగా ఉండొచ్చు. ఏదో ఒక రోజు అగ్ని పర్వతాల బద్దలయ్యి నిన్ను బూడిద చేసేస్తుంది. జాగ్రత్త. నా కూతురు ఈ ఇంటి కోడలుగా వెళ్తుందంటే చాలా భయపడ్డాను. కానీ ఈరోజు ఇంత సంతోషంగా ఉండటం చూశాక భయం మొత్తం పోయింది. నా కూతురికి జీవితాన్నిచ్చారు. అలాగే ఎప్పటికీ సంతోషంగా ఉండేలా చూసుకోండి. అయ్యో, మా వల్ల మీ అమ్మాయి సంతోషంగా ఉండడం కాదండి. ఇప్పుడు ఈ ఇంట్లో సంతోషానికి కారణం మీ అమ్మాయి. ఆ రోజు ఆ పెళ్లి కొడుకుని కొట్టకపోయుంటే ఆ పెళ్లి జరిగిపోయుండేది. మీ అమ్మాయి ఇంకా సంతోషంగా ఉండేది. అంతా మా వల్లే. వాడెవడో అమ్మాజీ కొడుకంట. వాడొచ్చి మీరేం చేస్తారు బాబుగారు? అప్పటికీ మీ స్థాయికి దిగొచ్చి ఆమె కాళ్లు పట్టుకుని మరీ క్షమాపణ అడిగారు. కాళ్లు పట్టుకోవాల్సింది నేను కాదు బావుగారు, నా కొడుకు. ఆ రోజు రాత్రి వాడితో చెప్పాను. మొత్తం విన్నాడనుకున్నాను గాని
నిద్రపోయాడు. నువ్వు చేసిన పని వల్ల ఒక ఆడపిల్ల పెళ్ళాగిపోయే పరిస్థితి వచ్చిందిరా. ఒక తండ్రి 10 మందిలో అవతలి వాళ్ల కాళ్లు పట్టుకునే దీనస్థితి వచ్చింది. కానీ అసలు క్షమాపణ చెప్పాల్సింది వాళ్ళు కాదురా, నువ్వు. అందుకే నిన్ను తీసుకునొచ్చి వాళ్ళకి క్షమాపణలు చెప్పిస్తానని ఆవిడితో చెప్పాను. మళ్ళీ వాడితో మాట్లాడదామనుకున్నాను, ఇంతలో ఇలా జరిగిపోయింది. ఏం చేస్తాం బావగారు? ఎవరికి ఎవరితో రాసి పెట్టారన్నది అది ఆ భగవంతుడు నిర్ణయం. నిజమే బావగారు. ఎప్పుడు ఎవరి తలరాత మారుతుందో ఎవ్వరం ఊహించలేం. అసలు నా కొడుకు మీద ఎప్పుడో ఆశలు వదిలేసుకున్నాం. మళ్ళీ మీ అమ్మాయి రాకతోనే ఆశలు మొదలయ్యాయి. వచ్చిన ఒక్కరోజులోనే ఎంత తేడానో మీరే చూశారు కదా. ఎప్పుడూ వాళ్ళ అమ్మని అమ్మ అని పిలవడు, ఈరోజు పిలిచాడు. దారి తప్పిన ఈ కుటుంబాన్ని సరిదిద్దడానికి మీ టీచరమ్మే మా ఇంటికి దేవత. రండి. ఒక్క నిమిషం అమ్మా. అంటే నేను పాఠాలు చెప్పేటప్పుడు కూడా మంచి పిల్లలతో పాటు అల్లరి చేసే పిల్లలు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకి పాఠాలు చెప్పడం మానేయం కదా, ఇక్కడ కూడా అంతే. భోజనాలకి రండి. అందుకే దేవత అన్నా బావగారు. మీ అదృష్టం కొద్దీ మీ కడుపున పుట్టింది, మా అదృష్టం కొద్దీ మా ఇంట్లో అడుగుపెట్టింది. రండి భోంచేద్దాం. అన్నయ్య రా. అన్నయ్య, నువ్వు వదిన పక్కనే కూర్చోవాలి. కూర్చోకుండా అలా చూస్తావేంట్రా? ముద్ద ముద్దకి నారాయణ అన్నట్టు మాటి మాటికి చెప్పాలా ఏంటి? కూర్చో, చెప్తున్నా కదా. ఇక నుండి మీరు కలిసే భోంచేయాలి, కలిసే ఉండాలన్నయ్య. కూర్చో 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 అన్నయ్య, కూర్చోమంటుంటే. ఒక్క రోజుతో వదిలిపోయే మరక కాదు, జీవితాంతం అంటుకునే బంక. ఎలా వదిలించుకోవాలో ఏం. ఒక్కరోజుకే ఈ మనిషిని భరించడం కష్టంగా ఉంటే ఇక రోజు ఎలా భరించాలో ఏమో. ఏంటన్నయ్య, ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటున్నారు? రాత్రిలాగా ఇద్దరికి ఒకే ఆకులు వడ్డించాలా ఏంటి? మాకేం అభ్యంతరం లేదు. కావాలంటే ఇప్పుడు కూడా ఒకే ఆకులో తినొచ్చు. ఏమో